హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఉగాది కదా, మనకి చాలా ముఖ్యమైన రోజు అనమాట. ముఖ్యమైన పండగగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో మేమైతే ఈరోజు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏ ఏ వంటకాలు అనేవి నేను మా ఇంట్లో ప్రిపేర్ చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. మార్నింగ్ త్వరగా లేచి ముందుగా అయితే ఇల్లు గుమ్మలు అవి నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసుకున్నానండి. కడుక్కున్న తర్వాత మాకు దగ్గరలో అయితే రామాలయం టెంపుల్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. దర్శనం అయిపోయాక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దీపం అది పెట్టుకోవాలి కదా, దీపం పెట్టుకొని ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకోవాలి. ఉగాది పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ కూడా ముందుగానే తెచ్చుకున్నామండి. మామిడికాయ ముక్కలు, అలాగే బెల్లం, వేప పువ్వు, కారం, చింతపండు గుజ్జు అయితే రసం తీసుకొని పెట్టుకున్నానండి. వీటన్నింటినీ కలిపి ఇదిగోండి ఇలా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా దేవునికి అయితే సమర్పించాలి కదండి. ద్వీపం పెట్టే ముందుగా అయితే ద్వీపానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకున్నానండి. అలాగే మా దేవుని గుడిలో ఉండే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో గౌరీదేవులు, అలాగే నంది విగ్రహం, శివుని విగ్రహాలు అవి కూడా మంచిగా క్లీన్ చేసుకున్నానండి. ద్వీపం పెట్టే ముందు అందులోనూ కొత్త సంవత్సరం కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని దీపారాధన చేస్తే అదొక మంచి ఫీల్ ఉంటుంది కదా అని చెప్పి మంచిగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే దీపారాధన అనేది చేశానండి. దీపారాధన అంతా అయిపోయాక ఇంక ఉగాది పచ్చడి కొంచెం కొంచెంగా అందరం తిన్నామండి. తినేసాక ఇగోండి టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. అందరం టిఫిన్ తినడానికని చెప్పేసి ఉప్మా చేశానన్నమాట. ఉప్మాతో పాటు మా మామయ్యగారు అయితే బయట ఈ ఊతప్పం అంటారు, వాటిని అయితే తెచ్చారనమాట. అది కొంచెం అలాగే నేను చేసిన ఉప్మా కొంచెం కలిపి తినేసామన్నమాట. మధ్యాహ్నం అయితే ఈరోజు ఫెస్టివల్ కదా, అందుకని చెప్పేసి రైస్ అలాగే మామిడికాయ పప్పు అయితే వండానండి. మామిడికాయ పప్పుతో పాటు పులిహోర అయితే చేశానన్నమాట. పులిహోర సన్నబియ్యం అంటారు కదా, వాటిని తీసుకొని చేశాను. అలాగే కొంచెం చికెన్ అయితే వండేసుకున్నాం అన్నమాట. ఈరోజు ఏదో స్పెషల్గా వండుకోవాలి కదా అని చెప్పేసి ఇవైతే చేశానన్నమాట. ముందు రోజు నైట్ అయితే మా ఇంట్లో కొంచెం పెసలు అయితే ఉన్నాయండి. వాటిని మొలకల్లా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఒక 8 అవర్స్ అయితే పెసల్ని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత ఇలా కాటన్ క్లాత్లో అయితే ఆ నానబెట్టుకున్న పెసలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసి ఒక 1 డే మొత్తం అయితే నేను ఉంచేసానండి. 1 డే మొత్తం ఉంచాకైతే చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మంచిగా అయితే మొలకలు వచ్చాయన్నమాట. వీటిని కొందరంటే మార్నింగే పచ్చివైతే తింటూ ఉంటారు. అలాగే ఉప్పు కారం అది కూడా వేసేసి వేపుకుంటే చాలా బాగుంటాయండి. నేనైతే ఉప్పు కారం వేసేసి వేపుదామని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశానన్నమాట. ఓవర్ నైట్ అంతా ఉంచితే మీకు మార్నింగ్ కల్లా ఇలా మొలకలు అయితే వచ్చేస్తాయి. వీటిని వేపడానికైతే నేను ముందుగా ఒక కళాయి అనేది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇగోండి పోపు దినుసులు అవన్నీ కూడా వేసేసి కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ ఇందులోనే ఎందుకు వేసానంటే మనం మొలకలు వేసాక సాల్ట్ వేస్తే అది అంత త్వరగా కలవదండి అందులో. సో ఇలా వేసామంటే ఆ సాల్ట్ అనేది అందులోనే కరిగిపోయి మొలకలకు బాగా పడుతుందన్నమాట. ఇలా మొలకలను అయితే తినడం వల్ల చాలా మంచిదండి ఒంటికి. విటమిన్స్ అలాగే ప్రోటీన్ సప్లిమెంటరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇందులో. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి నైట్ తీసుకోవడం కంటే మార్నింగ్ టైంలోనే తీసుకుంటే ఎక్కువగా మంచిదండి. డైజెషన్ అనేది అంత త్వరగా అవ్వదు. సో అందువల్ల మార్నింగ్ తీసుకున్నారంటే మీరు మార్నింగ్ తీసుకోవడం వల్ల మీకు ఆఫ్టర్నూన్కైనా కానీ ఫ్రీగా డైజెషన్ అనేది అవుతుందన్నమాట.
దీన్ని బాగా వేపుకున్నాను కదండీ! ఇప్పుడు వేపుకున్న తర్వాత ఇందులోనే ఇంకొంచెం సాల్ట్ అలాగే కారం కూడా వేసుకున్నానండి. కారము అలాగే సాల్ట్ మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే ఇవి అంత టేస్టీగా అనిపిస్తాయన్నమాట. ఇప్పుడు బాగా వేగేంత వరకు కూడా వీటి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. లాస్ట్‌లో అయితే సాల్ట్ అదంతా సరిపోయిందో లేదో చూసుకోండి. మాకైతే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చిందా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.